అందరికీ నమస్కారము. మా ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 28వ అధ్యాయము 28వ రోజు. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా? దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నా పైగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వానించితివి. కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్ట గలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముంద వియేమియు పని చేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు మని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారి నీ ఎంత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకొటులన్నయూ ఒక్కటిగా ఏకమైన నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలన నీ కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధవగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసుల నందరును చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువే మియ్యుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను
ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి నేను దేవగో బ్రాహ్మణాదుల యందును స్త్రీలయందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవులెను. నీయే నాయాభిలాష కాన శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తను కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన నీకివే నామన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధువు పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమొనర్చి, అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ పునితపశక్తి పని చేయలేదు అని చెప్పి అతని నాశీర్వదించి అదృశ్యమయ్యెను. అష్టాదశోధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము.